జూలై 29 బుధవారం నాడు గురు పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. అయితే అసలు ఈ గురు పూర్ణిమ అంటే ఏమిటి, గురు పూర్ణిమ యొక్క విశిష్టత, అసలు గురువు అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. ముందుగా గురు పూర్ణిమ, దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. ఈ గురు పూర్ణిమ అంటే వ్యాస భగవానుడి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఈ గురు పూర్ణిమ చేసుకుంటాం. అయితే ప్రతి మానవుడి యొక్క జీవితంలో 5గురు గురువులు ఉంటారట. వాళ్ళందరూ ఎవరంటే, మొట్టమొదటి కృష్ణం వందే జగద్గురం, శ్రీకృష్ణ పరమాత్ముడు మొదటి గురువు. అసలైతే కృష్ణుడు కన్నా వ్యాసుడు ముందు జనించాడు మహాభారతం ప్రకారము, కానీ ఎక్కువ ప్రభావితం చేసింది శ్రీకృష్ణుడు కాబట్టి మొదటి కోవ శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగద్గురం కాబట్టి భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్తున్నట్టు మనందరికీ కూడా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా ఫలితం వస్తుంది, ఇలా చేస్తే ఇలా ఫలితం వస్తుంది, కర్మ ఇలా ఉంటుంది, జ్ఞానం ఇలా పొందాలి, అజ్ఞానాన్ని ఇలా దూరం చేసుకోవాలి. మొదటి అన్ని విశేషాలు కూడా మానవుడి జీవితానికి ఏమి కావాలో, ఏమి అక్కర్లేదో, ఎలా నడుచుకోవాలో అన్నీ కూడా తెలిపింది మొట్టమొదటి కృష్ణం వందే జగద్గురం, శ్రీకృష్ణ పరమాత్ముడు మొదటి గురువు. రెండవ గురుడు వ్యాస మహర్షి. అయితే ఈ వ్యాస మహర్షి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆయన ఎందుకు మనం గురువుగా భావించి పూజ చేయాలి అంటే, మనం ఇప్పుడు చేస్తున్న వైదిక కర్మలకు ఆధారమైనటువంటి ఈ యొక్క వేదాలన్నీ కూడా 4 వేదాల కింద విభజించింది, ఈ పురాణాలన్నీ కూడా రచించింది ఈ యొక్క వ్యాస భగవానుడే. ఆయనే అప్పుడు అలా చేయకపోతే ఇప్పుడు ఈ యొక్క ఆస్తికత్వం అంతా కూడా నాస్తికత్వం పెరిగిపోయేది. అందువల్ల ఈ రోజున ఆ యొక్క వ్యాస భగవానుడి యొక్క జన్మదినోత్సవాన్ని మనందరం కూడా గురు పూర్ణిమ లాగా జరుపుకుంటున్నాము. తదుపరి మానవ జీవితంలో 3వ గురువు భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు. అయితే ఈ ఆదిశంకరాచార్యుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు ఏమని, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగములోనూ ఎప్పుడైనా సరే ధర్మముకు ఆపద వచ్చినప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ఉద్భవిస్తాను, నేను అవతరిస్తాను అని చెప్పినట్లుగానే ఈ యొక్క శంకర భగవత్పాదులు అవతరించారు. ఆయన కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కూడా 2 పర్యాయాలు కాలినటకన ఊరు వాడ అన్నీ కూడా తిరిగి, పల్లె పల్లెకి తిరిగి అందరితో కూడా తర్కము. అప్పటికీ కూడా ఆస్తికత్వం పోయి నాస్తికత్వం ఎక్కువైపోయింది. పూజ అసలు ఎందుకు చెయ్యాలి, దేవాలయాలకు ఆదరణ తగ్గిపోయింది. అందువల్ల ఈయన అందరితో కూడా వాదించి ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందించి ప్రతి చోట కూడా శ్రీచక్రారాధన చేసి అన్నీ కూడా సంరక్షించి ధర్మ సంస్థాపన చేసిన 3వ గురువు ఆదిశంకరాచార్యులు. తదుపరి 4వ గురువు మన తల్లిదండ్రులు. ఎవరికైనా సరే మొదట తల్లిదండ్రులు ఈ పిల్లాడికి మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎలా నడుచుకోవాలన్నీ కూడా పిల్లాడికి ముందు బోధించేది తల్లిదండ్రులే. తల్లి ఒక రకంగా ఇంట్లో విషయాలన్నీ కూడా చెప్తే, తండ్రి బయట సంపాదన ఎలాగా, లేకపోతే వాళ్ళతో ఎలా మెలుచుకోవాలి, వీళ్ళతో ఎలా మెలుచుకోవాలి, అటువంటి లోతైన విషయాలన్నీ కూడా తండ్రి దగ్గర నేర్చుకుంటారు. అయితే ఈ తండ్రి దగ్గర నేర్చుకోవడం అంటే, పూర్వం ఒక మాట అనేవాళ్ళట, అల్లుడితో భోజనం చేయాలి, తండ్రి దగ్గర విద్య నేర్చుకోవాలి. ఇక దానికి మించింది లేదుట. ఎందుకు, అల్లుడితో భోజనం చేస్తే లేదు అని అనరు, పాతవన్నీ ఎక్కడో లేని కొత్త కొత్త రకాలన్నీ కూడా వండి పెడతారు. అదే రకంగా తండ్రి దగ్గర విద్య నేర్చుకుంటే ఒక రకంగా తండ్రి నా అంతటి వాడవ్వాలి అనే ఉద్దేశంతో చెప్తాడు. ఇంకొక రకంగా నా అంతటి వాడు కాదు, నన్ను మించిన వాడు నా కొడుకు అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తాడు ప్రతి తండ్రి కూడా. ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి దాపరికం లేకుండా మొత్తం విద్య అంతా కూడా తండ్రి కొడుకు నేర్పుతాడు. అందువల్ల తండ్రి దగ్గర విద్య నేర్చుకోవడం చాలా శ్రేష్టం. ఈ సందర్భంగా చెప్పాలి అంటే నేను అదృష్టవంతుడినే. ఎందుకంటే ఈ స్మార్త విద్య, జ్యోతిష్యము, వాస్తు మొదలైన విద్యలన్నీ కూడా నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నవే.
అంతేకాకుండా మా నాన్నగారు మా తాతగారి దగ్గర, తాతగారు ముత్తాతగారి దగ్గర నేర్చుకున్నవే. మాది కూడా అనువంశిక గురు పరంపర అని చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఆ తర్వాత 5వ గురువు మీ యొక్క జ్ఞానం నింపిన స్కూల్లో కానీ, పాఠశాలల్లో కానీ, లేకపోతే బయట ఎక్కడైనా సరే వేద విద్య నేర్చుకున్న వాళ్ళు, మీ యొక్క వేద విద్య నేర్పిన గురువులు కానీ, లేకపోతే మీకు మంచి విషయాలు చెప్పిన బయట గురువులు ఉంటారు. వాళ్ళు 5వ గురువులు. వీళ్ళందరూ కూడా ప్రతి మానవుడి జీవితంలో ప్రభావితం చేసిన 5గురు గురువులు. అయితే ఈ గురు పూర్ణిమ నాడు ఏమి చేయాలి అనే విషయానికి వస్తే, ఈ రోజున అందరూ కూడా చక్కగా తలస్నానం చేసి మీ దేవుని మందిరంలో ఈ యొక్క శంకరాచార్యులు, వ్యాస భగవానుడు, శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క విగ్రహాలు పెట్టి చక్కగా కూడా పూజ చేసి ఏదోతికంగా శక్తి కొలది పూజ చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజ అనంతరము తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవటం. అంతేకాకుండా 5వ గురువు ఇందాక చెప్పుకున్నట్టుగా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన గురువులు పెద్దవులు యొక్క ఆశీర్వాదం తీసుకుంటం వలన మనందరికీ కూడా చక్కగా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది.